నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్వరి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ ఘటన గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. కానీ ఆ ఘటనలో నష్టపోయిన భాస్కర్ కుటుంబాన్ని మాత్రం అది ఇంకా వెంటాడుతూనే ఉంది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో భార్య రేవతిని కోల్పోయిన భాస్కర్ తీవ్రంగా గాయపడిన కుమారుడు శ్రీతేజ్ను బతికించుకునేందుకు మామూలు మనిషిని చేసుకునేందుకు తప్పిస్తున్నారు. శ్రీతేజ్ చికిత్స విషయంలో ప్రభుత్వం కానీ పుష్ప 2 టీం కానీ ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత సాయం చేసినా అతను సాధారణ స్థితికి రాకపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఘటన జరిగిన రోజు వెంటనే శ్రీతేజ్ను హాస్పిటల్కి తరలించారు. అప్పటికే అతను కోమాలోకి వెళ్ళిపోయి ఉండడం, చికిత్సకు అతని శరీరం సహకరించకపోవడంతో ఆ కుర్రాడికి ఏం జరుగుతుందోనని అంతా టెన్షన్ పడ్డారు. వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీతేజ్ను గమనించిన పోలీసులు దగ్గరికి వెళ్లి చూడగా అతని ఊపిరి ఆగిపోయి ఉందని గమనించారు. వెంటనే అతనికి సిపిఆర్ చేయడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకోగలిగాడు. ఆ క్షణమే అతన్ని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఆ రోజు నుంచి అక్కడి వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. మొదట్లో ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు శ్రీతేజ్. ఆ తర్వాత కొన్నాళ్లకు సాధారణంగానే ఊపిరి తీసుకుంటూ ఉండడంతో వెంటిలేటర్ను తొలగించారు. శ్రీతేజ్కు 58 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. సాధారణంగా ఊపిరి తీసుకునే స్థాయికి వచ్చాడు తప్ప అంతకు మించి ఏమీ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 2 నెలలుగా కళ్ళు తెరవడం లేదు, నోరు విప్పి మాట్లాడడం లేదు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు తండ్రి భాస్కర్. ప్రస్తుతం ముక్కుకి అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ రూపంలో ఆహారం అందిస్తున్నారు. శ్రీతేజ్ కళ్ళు తెరిస్తే చూడాలని, అతను మాట్లాడితే వినాలని తండ్రి భాస్కర్, చెల్లెలు శాన్విక ఎదురు చూస్తున్నారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, అవసరమైతే విదేశాలకు సైతం తీసుకువెళ్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య స్థితిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.